శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గురువు గనక ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో 2వ స్థానం అంటారు, 5వ స్థానం అంటారు అని అనుకోకండి. గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచారరీత్యా 2వ, 5వ, 7వ, 9వ, 11వ స్థానాల్లో ఉంటేనే శుభము. అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి. వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో గనక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు. అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురుహు. అంటే గురువు ద్వాదశ రాశుల్లో సంచరించే సమయంలో 1వ దేహత్యాగము సంబంధించి, 2 ధనలాభం సంబంధించి, 3 కార్యహాని, 4 ధననాశనము, 5 సంపద, 6 దుఃఖము, 7 ఆరోగ్యము, 8 ధనహాని, 9 ధనాగమనము, దశమము ఆయాసము, 11వ స్థానము లాభము, 12వ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు 12 రాశుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క గురుగమనంలో భాగంగా గ్రహ సంచారాల్లో భాగంగా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. కన్యారాశి అనగానే చాలామంది స్త్రీ ఆకారం ఉంటుందండి, మా దానికి ఎందుకు స్త్రీ అని అడుగుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు పర్సెప్షన్ ఇది. కన్యారాశి అంటే మూలాధార స్థితి అని అర్థం. కన్యారాశి అనగానే చాలామంది కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత తపస్సంపన్నులు, మంచి మంత్రబలం ఉన్నవాళ్ళు, శాసించగలవారు, పిహెచ్డీలు చేసిన వారు, అలాగే డబుల్ పిహెచ్డీ చేసిన వారు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ డీన్లు, లెక్చరర్లు, గురుస్థానంలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రాలజర్లు, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. అంటే ఎటు తిరిగి ఈ యొక్క కన్యారాశి వారికి మన మూలాలకు వెళ్తూ ఉంటుంది ఆలోచన ఎప్పుడూ కూడా. మన హిస్టరీ ఏంటి, మన మూలం ఏంటి, పాత వస్తువులు ఎందుకు అలా ఉన్నాయి, దేవాలయాలు అలా ఎందుకు ఉన్నాయి, మంత్రం ఏంటి, మంత్రబలం ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకుంటే విశేషంగా మనకు ఈ యొక్క కన్యారాశి వారు అధికంగా ఉంటారు. ఈ యొక్క కన్యారాశి వారు 12వ స్థానమునందు కేతుగ్రహ సంచారం. 12వ స్థానంలో కేతువు ఎప్పుడూ కూడా చూసుకుంటే విశేషమైనటువంటి ఖర్చు, అది కూడా అకౌంట్స్ రిలేటెడ్ ఖర్చు, చార్టెడ్ అకౌంటెంట్స్కి ఖర్చు పెట్టడము, లేదా ఏదైనా సరే ఒక ట్యాక్సేషన్కి డబ్బులు ఖర్చు పెట్టడము, అకౌంట్స్ మెయింటెనెన్స్కి లోన్లు కట్టడము, లోన్లన్నీ క్లియర్ చేయడము, ఈ పరంగా వెళ్తూ ఉంటుంది. ఏకాదశ స్థానమునందు గురుగ్రహ సంచారం. ఏకాదశంలో కనుక గురువు ఉంటే యశోవృద్ధి బలంతేజ సర్వత్రా విజయీ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురు. 11వ రాశిలో కనుక గురు సంచారం చేస్తున్నప్పుడు మంచి పేరు సంపాదిస్తారు, తేజస్సు పలుకుబడి సంపాదిస్తారు. అలాగే మీ యొక్క శత్రువులు మీ యొక్క తేజస్సు చూడలేక ఇబ్బంది పడి నాశనం అవుతారు. అన్ని విధాలా ఖచ్చితంగా వీరు లాభపడతారు. అలా ఈ యొక్క రాశివారు 11వ స్థానంలో గురుగ్రహ సంచారం వలన ఈ రకమైనటువంటి లాభాలు ఉన్నాయి. కానీ లగ్నాత్ శుక్రగ్రహ సంచారం చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏవైనా గొడవలు రావచ్చు. సప్తమంలో కూడా చూసుకుంటే కరెక్ట్గా శుక్రుడు సప్తమాధిపతిగా మనకు వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సప్తమాధిపతి యొక్క శుక్రుడు లగ్నంలో ఉండడము, నీచంలో ఉండడము, సప్తమంలో ఉన్నటువంటి శని లాభం పొందకుండా ఉండడము, అలాగే దానివలన భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు రావడం. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారము. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎప్పుడూ కూడా ఏంటంటే
మీ యొక్క అలవాట్లన్నీ కూడా ఉన్నటువంటి స్ట్రిక్ట్‌గా ఉండేటువంటి అలవాట్లన్నీ మారిపోవడము, నిద్రపోయేవాడు సమయానికి నిద్రపోకపోవడం, టైంకి తినకపోవడం, టైంకి తిండి లేకపోవడము, ఏ మధ్యరాత్రో మృష్టాన్న భోజనం చేయడం లాంటివి జరగొచ్చు. మృష్టాన్న భోజనం అంటే మంచి గ్రాండ్‌గా బుఫేలు తింటారు చూసారు, మధ్యరాత్రులు వెళ్ళిపోయి అలాంటివి తినడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి మానుకోవడం మంచిదని నా ఉద్దేశం. అలాగే ద్వితీయ స్థానమునందు కుజుడు, బుధుడు అలాగే ఈ యొక్క సూర్యగ్రహ సంచారం. రాజకీయ నాయకులకి, అలాగే సినీ రంగాల వారికి అంత శ్రేయస్కరంగా ఉండదు. కానీ ఈ వ్యాపారస్తులకి, షేర్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి బావుంటుంది. వీలైనంత వరకు అనుకున్న పనులన్నీ గూడా నెరవేరుతాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారి విషయంలో గనక కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రైతులు ఎవరైతే ఉంటారో ప్రయోగాత్మకమైన పనులు ఏవైనా సరే ఈ యొక్క 28వ తారీఖు తర్వాతకి చేయడం అత్యంత శ్రేయస్సుకరం. అలా అలా చేయడం వలన భూమిని నమ్ముకొని పనిచేసే వారందరూ కూడా అద్భుతంగా వారి యొక్క పనులు చేస్తారు. ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి, ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి, చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం, నిద్రలేకపోవడం, వివాహం, సంతానం కాకపోవడం, చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఈ హనుమత్ బడబాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క బడబాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది. అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి, ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం, వివాహం కాకపోవడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక, అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము ఉంటుంది. అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకం ఉంటుంది. చక్కెరతో అభిషేకం చేస్తారు. అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేని వారికి సర్వాంగ పాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి, డబ్బులు రావట్లేదు, నాకు డబ్బులు కావాలి అంటూ ఉన్నారు. మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి, రెండిటికి వ్యత్యాసం ఉంది. ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది, సుఖం ఉండదు. ఎప్పుడూ డబ్బు గురించి పరిగెత్తడం, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం. అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఒకటికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం, దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం, ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మనం ఐశ్వర్యవంతులం కావాలి, ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 6 నెలల పాటు చదవాలి. ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు. కానీ స్తోత్రంలో మనకి ఓం నమః అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు. అదే అష్టోత్తర శతనామావళిలో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాణినే నమః, ఇలా ఉంటుంది. ఇలా చూసుకుంటూ చదవండి. నాకు తెలిసి ఒక 10 రోజులు, 15 రోజులు. పంతులు గారు చెప్పారు మొక్కుబడిగా చదివితే కాదండి. మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి. వికృత్యై నమః, ఒక ప్రళయం వస్తే అమ్మవారే ఎలా సృష్టించింది. మహామాయినే నమః,
అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనం అయిపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు, ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆగండి ఆగండి, అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసేటువంటి లైక్, సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకి కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. మేము చెప్పే విషయం కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.